చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం గురించి కూడా ఒక కామెంట్ చేశారు మీరు. చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ మధ్య మనం ఎందుకు ఇది చేశారు అనేటువంటి దాంట్లో ఎవరు చేస్తారు? వాళ్ళ అన్నదమ్ముల మధ్య వాళ్ళ దమ్ములు ఏదైతే ఉన్నాయో అదే తప్ప ఇక్కడ ఒక సృష్టి అనేటువంటిది మీడియా కాదు. అక్కడ మీడియా కాదు నేను చెప్పింది. అక్కడ ఫ్యాన్స్ని చిరంజీవి గారి ఫంక్షన్లో కానీ, అల్లు అర్జున్ ఫంక్షన్లో కానీ, లేకపోతే మన నాగబాబు గారి అబ్బాయి వాళ్ళ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఈయన కనపడకపోతే, పవన్ కళ్యాణ్ కనపడకపోతే పవన్ కళ్యాణ్ జిందాబాదు, పవన్ కళ్యాణ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఇది అవసరం లేదు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, వాళ్ళంతా ఫ్యామిలీ, వాళ్ళల్లో అసలు డిస్ప్యూట్స్ ఉన్నాయని నేను నమ్మను కూడా. ఉండకూడదని నేను కోరుకుంటాను, ఉన్నాయని నమ్మను. రెండు నేను చెప్తున్నా. అటువంటిది రోజు పెట్టి గొడవలు పెట్టి ఎవరైనా పాపం అల్లు అర్జున లేకపోతే రామ్ చరణ్ కనపడితే మీ బాబాయ్ ఏడి, మీ మామయ్య ఏడి అని అడిగి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? సార్ మీడియా అంటే వాళ్ళకి కావాలి కాబట్టి అడుగుతారు, తప్పులేదు, వాళ్ళని కూడా నేను తప్పని పడుతున్నాను. బట్ ఈ ఫ్యాన్స్ అడగటం అనేది నాకు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ప్రేమించేవాళ్ళు వీళ్ళంతా. సో ఫ్యామిలీ కలిసి ఉండాలని కోరుకోవాలి కానీ విడిపోవాలని కోరుకోవద్దు. అంతా కలిసి ఉంటారు, వాళ్ళని గురించి మరి ఎక్కువ మీరు కలకొద్దు అని చెప్పాను. ఇందులో తప్పు ఏంటని చెప్పండి. తప్పేం లేదు. ఇప్పుడు మామూలు వాళ్ళకు కూడా ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏమవుతుందంటే, ఏ ఫంక్షన్ పెట్టుకున్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏ ఫంక్షన్ జరిగినా కూడా పవన్ కళ్యాణ్ అని ఫ్యాన్స్ అరవటం అనేటువంటిది, చిరంజీవి ఫ్యాన్స్ ఎవరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరో వీళ్ళిద్దరూ ఒకటి కాదా అనేటువంటి ఒక సందిగ్ధత ఏర్పడుతున్నటువంటి మాట మాత్రం ఒకటి కాదా అనేటువంటి ఒక సంకేతాలు వెళ్ళేలాగా ఫ్యాన్స్ బిహేవ్ చేస్తున్నట్టు కొంతవరకు అదే వద్దని చెప్పేది. వద్దు, వాళ్ళందరినీ మనం వీలైతే కలుపుదాం కానీ వెడగొడటానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో తప్పండి. మంచి కోరుకోవటం కూడా తప్పైతే నేనేం చేయను. తప్పని చేశాను.